మరొక ఉద్యమ నాయకుడు కూడా మనతో ఉన్నాడు. అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. ఏందన్న అసలు ఏది రేపు రోజు చేసుకోవాల్సిన సెలబ్రేషన్ అంత ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నారు మీరు? ఈ వచ్చిన గవర్నమెంట్ వల్ల ఎందుకు? ఏమైంది? ఒక రేవంత్ రెడ్డి సాంగ్ ఉంది, 3 రంగుల జెండా పట్టి సింహాలే దూకినాడు, ఆ రోజు రోజులు వేస్తాడన్నాడు కదా, ఆ రోజు రోడ్డును మళ్ళీ బరాబర్ తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఏ విధంగా బరాబర్ తెచ్చిండు? కరెంట్ ఏదన్నా కరెంట్ అన్నాడు, రైతులు కరెంట్ ఏడుంది కరెంటు? ఇప్పుడు స్నానం చేయడానికే మోటార్ చాలు చేసుకోకుండా సెంటు కట్టుకుని వచ్చినాం, ఇంకేడుందో కరెంటు? కరెంట్ లేదు, పాడలేదు. 24 గంటలు ఇస్తున్నారు ఏడుందన్న? సరే అన్న, సరే అన్న, నువ్వు 24 గంటలు అంటున్నావు కదా, మీ మాట ప్రకారం వచ్చి చూడన్న. 24 గంటలు ఉంటే నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు. అంతేనా? నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు. ఏడుంది కరెంట్? అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా, ఉన్న ముచ్చట చెప్తున్నా, లేని ముచ్చట మనకెందుకన్నా? ఏందన్న ఈ కంచెలేంది? కంచెలు బద్దలు కొట్టినామన్నారు, మళ్ళీ కంచెలు వేయడం ఏంది? అవునన్నా, ప్రోటోకాల్, ప్రోటోకాల్. బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కంచెలు మొత్తం తీసేసారు. అవును, ఇప్పుడు మళ్ళీ కంచెలు వేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నా యాజ్ ఎ సీఎం ఒకటే మాట అన్నాడు ఆయన, నేను పబ్లిక్ మనిషిని, నేను పబ్లిక్ లేనప్పుడు నాకు ప్రోటోకాల్ అవసరం లేదు, నాకు ప్రోటోకాల్ అవసరం లేదు, ట్రాఫిక్ మధ్యలోనే వస్తాను. ఇప్పుడు ఎందుకు ట్రాఫిక్ ఆపుతున్నావు? నువ్వు మధ్యలో వస్తున్నావు కదా, నువ్వు మధ్యలో వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకు ఆపుతున్నావు? ఆన్సర్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం గారు. మీరు వద్దన్నారు, ప్రజాపాలనే మనకు కావాలన్నారు. ప్రజాపాలన అన్నప్పుడు మీరు ట్రాఫిక్ ఎట్లా నడుస్తుంటే అట్లా వెళ్ళండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందా, మీ పక్కన నుంచి ఆపుకుంటే వెళ్ళండి. చెప్పింది చేయట్లే. అదే విధంగా అన్న, రేపు మనము రాజకీయాలు పోకుండా అసలు రేపటి విషయం కానీ, సంగీతం కానీ, చిహ్నాలు మార్చుడు కానీ ఇవన్నీ చూద్దాము ఒకసారి. ఏంది అసలు రేపటి కార్యక్రమానికి ఉద్యమకారులు పోయే పరిస్థితి ఉందా అన్న? ఉద్యమకారులు అని కాదన్నా, సోనియా అమ్మ మన తెలంగాణకి బలిదేవత. ఆ మాట మనం అవసరంలే. టీడీపీలో ఉన్నప్పుడు ఎవరన్నారన్నా? మన సాక్షాత్తు సీఎం గారే అన్నారు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు బలిదేవత అని విరుదు ఇవ్వాలన్నారు. మరి ఇవాళ ఏమైందన్న? ఇవాళ ఏమైంది? తెలంగాణను తీసుకెళ్లి సోనియమ్మకి అప్పచెప్పాలి. ఇదేం పద్ధతి అన్న? ఎక్కడ పద్ధతి? ఎన్నో ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తా కానీ రాని తెలంగాణ ఇవాళ రోజు మనకు కేసీఆర్ సార్ ఉన్నందువల్ల వచ్చింది. కేసీఆర్ సార్ ఇంకా పెద్దలు కలిసి వల్ల వచ్చింది. ఇవాళ రోజు సోనియమ్మకి అప్ప చెప్పాలంటే ఎట్లయితుందన్న? అది కాన్ముచ్చాడు కదన్నా. ఈ అమరవీరుల స్తూపానికి ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడన్నా రేవంత్ రెడ్డి నివాళులు అర్పించడం ఎప్పుడన్నా చూసిరా? లేదన్న, ఎప్పుడు చూడలేదు. అంతే, నాకు తెలిసినంత వరకు నేను దగ్గర ఒక 13-14 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను ఎప్పుడు చూడలేదన్న. ఏదో ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చుడు, ఈ కంచెలన్నీ కట్టుడు ఎప్పుడు లేదు. ఇది గత ప్రభుత్వం కూడా ఏదో డెకరేషన్ చేసుకునేటోళ్ళు, ఎప్పుడు లేని ముచ్చట ఇది. ఇవాళ వచ్చి అమరవీరుల స్తూపం అర్పిస్తామంటే ఎట్లయితుంది? అదే విధంగా సాంగ్ అన్న, జయ జయ తెలంగాణ, అసలు కీరవాణికి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు అన్న? కీరవాణికి ఇవ్వడం అంటే అన్న, ఒక మన తెలంగాణ ఉద్యమకారుల్లోనే చాలా మంది ఉన్నారు. మీరు అన్నాడు ఎందుకు కీరవాణి తలదన్నే సంగీత దర్శకుడు లేడు అంటున్నాడు. ఎందుకు లేరన్నా? అన్నా, కీరవాణి గారు ఆయన కూడా ఒక గొప్ప గాయకుడు. ఆయన సినిమాలకి పరిమితం. మన తెలంగాణ గాయానికి చాలా మంది ఉన్నారు, చాలా మంది రికార్డ్ చేసుకునేటోళ్ళు. ఎందుకు అవుతుంది అన్న? చెప్పాలంటే ఇప్పుడు నోటుకొచ్చింది చెప్పాలంటే ఎంతనా చెప్తామన్నా, కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీయండి అన్న. టాలెంట్ తీయకుండా టాలెంట్ తొక్కేస్తారు మీరు. కీరవాణి అనేట ఆయన ఎవరు? ఒక ఫేమస్ క్యాండిడేట్, ఒక ఫేమస్ మూవీస్ కి సాంగ్స్, ఆయన పెద్ద మనిషి, ఆయనకు వాల్యూ ఆయన ఉంది. మన తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సింగర్లకి తినే తిప్పలు లేకుండా అన్నీ ఉన్నాయి. వాళ్ళని పిలిచి ఏదో రూపాయి వాళ్ళకి ఇవ్వండి అన్న, వాళ్ళకి ఇచ్చి. అదే విధంగా ఇంకొకటి చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారన్న? కాకతీయుల కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, తీసే రాజరిక పోకడాలు ఉన్నాయట కదా అన్న. రాజకీయ పోకడాలు అంటే అన్న వచ్చిండ్రు, ఉన్న మన సింబల్ ని మార్చడానికి కారణం ఎందుకన్నా? ఏం అవసరం? అదేమన్నా డిస్టర్బ్ చేసిందా? మనకు సింబలే అది, చార్మినార్ అనేది. మన తెలంగాణ అంటే చార్మినార్ గుర్తు వస్తుంది. మన తెలంగాణ గుర్తుగా అది పెట్టుకున్నాం. ఫైనల్ గా 5 నెలల పాలనలో రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? కరెంట్ ఏడు బాయే, కరెంట్ లేదు, 2500 బాయే, కరెంట్ బాయే, రైతు బీమా బాయే, అన్ని బాయే, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లులు పోయే. ఏడున్నాయన్న? ఏడ లేదు, అంతా డొల్లా మాటలు. మళ్ళీ ఏదైనా 2500 లేడీస్కి వేయాలి కదా అంటే ఫ్రీ బస్ అన్న. ఉదాహరణకి నేను ఒకటి చెప్తా అన్న. మొన్న నేను పెద్దమ్మ తల్లి గుడికి పోయి వచ్చిన అన్న. నాకు 2 వీలర్ ఉంది. 2 వీలర్ వేసుకొని పెద్దమ్మ తల్లి గుడికి అని వస్తుంది.
ఆమె జాబ్కి పోతుందంట. ఒక లేడీస్ ఇద్దరు ఉన్నారు. ఆ లేడీస్ దాన్ని మనం బస్సులో నుంచి లేడీసే బయట నూకిరన్న. టెంపుల్కి వచ్చి పబ్లిక్ ఎవరో పబ్లిక్ ఆడ ఉన్నారు, లేడీస్ ఎక్కిర్రు. రెగ్యులర్ జాబ్కి పోయేటోళ్ళకి వాళ్ళని బయటకు నూకేసారు, డోర్ల నుంచి బైక్ నూకేసి. ఆ పరిస్థితి ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.